ఒరే బుజ్జులు, దారిలో పోస్ట్ మ్యాన్ కనపడి ఈ ఉత్తరం ఇచ్చాడ్రా. ఉద్యోగంలో చేరమని నీకు ఇంటర్వ్యూ పిలిపొచ్చిందని వాడే చదివి చెప్పాడు. ఇందా చూసావురా, కనకదుర్గ మహత్యం అంటే ఇదే. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఆవిడదే అన్నానో లేదో ఇట్టే తెప్పించేసింది. ఈ ఇంటర్వ్యూలో నువ్వు తప్పకుండా నెగ్గుతావు. నా మాట వమ్ము కాదురా. లోపల ఏమడిగారండి? ఏమిటోనండి, ఇదేదో విచిత్రమైన ఇంటర్వ్యూలా ఉంది. నీకు బామ్మగారు ఉందా అని అడిగారు. లేదన్నాను, పొమ్మన్నారు. బామ్మ ఉందా అని అడిగారా? సుబ్బారావు గారు. నేనే వస్తున్నా బాబు. చూడండి సార్, మిమ్మల్ని కూడా బామ్మ ఉందా అని అడిగారా? అవునండి, అదే అడిగారు. ఉందన్నాను. పేరేమిటన్నారు? వెంకమ్మ అన్నాను. వెనక్కు తిరిగి చూడకుండా పొమ్మన్నారు. లోపలంతా తలతిక్క మేళాల్లో ఉన్నారు. రామకృష్ణ గారు. నేనే వస్తున్నా. భగవంతుడా, జయం కలిగేలా దీవించు. మీ పేరేమిటి బాబు? రామకృష్ణ ప్రసాద్. ఐ సీ. నీకు బామ్మగారు ఉన్నారా? సార్, ఇది తెలుగు మాస్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ. ఈ ఉద్యోగానికి బామ్మ ఉండడానికి ఏమిటి సంబంధం? బామ్మలు లేని వాళ్ళు తెలుగు పాఠాలు సరిగ్గా చెప్పలేరని మీ ఉద్దేశమా? చూడు బాబు, ఇంటర్వ్యూలో మేము నిన్ను ప్రశ్నలు అడగాలి కానీ నువ్వు మమ్మల్ని అడగకూడదమ్మా. చెప్పు, నీకు బామ్మ ఉందా లేదా? ఉంది. ఆవిడ పేరు సూర్యకాంతమ్మ. వెరీ గుడ్. చాలా క్లిష్టమైన ప్రశ్నలకు మంచి సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చావు. మాకు ఇలాంటి లోక జ్ఞానం కలిగిన వ్యక్తులే కావాలి. ఏమంటారు? అవును, చాలా బాగా చెప్పాడు. ఏమంటారండి? అవునవును. సో నీకు మా స్కూల్లో ఉద్యోగం ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా ఇంటికి భోజనానికి రానాయన. నమస్కారం సార్. కూర్చో బాబు. జాబ్లో ఎప్పటి నుంచి చేరమంటారు సార్? చెప్తా, ఒక్క నిమిషం. అమ్మా జ్యోతి, తీసుకో బాబు. టీ ఇచ్చి వెళ్ళిన పిల్ల మా అమ్మాయి జ్యోతి. ఎలా ఉంది? ఆవిడిచ్చిన టీ ఎంత బాగున్నారండి. అంటే నీకు నచ్చినట్టేగా? నచ్చడం అంటే అది మీరు చూడు బాబు, మీ బామ్మ సూర్యకాంతమ్మ మాకు దూర బంధువు. ఇలా నీకు ఉద్యోగం కావాలంటూ రాసింది. నాకు కూతురుంది, దాన్ని నీ మనవడికి చేసుకుంటానంటే ఉద్యోగం ఇస్తానని నేను జవాబు రాశా. ఆ నిబంధనకు ఒప్పుకునే నిన్ను మీ బామ్మ ఇక్కడికి పంపించిందన్నమాట. ఇందాక జాబులో ఎప్పుడు చేరాలని అడిగావు చూసావు, అది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ బామ్మ, ఇంత కుట్ర చేసావా? నువ్వు చెప్పిన కనకదుర్గ మహత్యం కదా ఇదే. ఏం బాబు, పెళ్లి విషయం ఏమంటావు? క్షమించండి, నేను పెళ్లికి అనర్హుడిని. అంటే నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఓన్లే బాబు, ఇప్పుడు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. మంచి డాక్టర్కి చూపించి నీ లోపం నేను సరి చేయిస్తా కదా. సార్, పెళ్లికి అనర్హుడిని అంటే మీరు అనుకునే టైప్లో కాదు సార్, అపార్థం చేసుకోకండి. మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? దానికి ఒక చరిత్ర ఉంది సార్. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అలా ఎన్నో అందమైన కలలు కంటూ కథలు అల్లుకుంటూ కాలం గడిపేవాళ్ళం ఇద్దరం. ఓ రోజున హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఈవేళ నా బర్త్డే అని మీకెలా తెలిసింది? మామూలుగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. కింద హాస్టల్లో చెప్పారు, పైన మీ బర్త్డే పార్టీ జరుగుతోందని పరిగెట్టుకొచ్చాను. మీకు విషయం చెప్పాలి. ఏమిటిది? నాకు ఈ విషయం ఇప్పుడే తెలియడం వల్ల బర్త్డే బేబీకి ప్రెజెంటేషన్ తెచ్చే టైం లేకపోయింది. ప్రస్తుతానికి ఈ బహుమతి తప్ప ఇంకేమీ ఇవ్వలేను. ఎంత ధైర్యం నీకు! మీ మగజాత అంతా ఇంతే. మీ ప్రేమ మనసుకు సంబంధించింది కాదు, కేవలం వయసుకు సంబంధించిందే. గెట్ అవే ఫ్రమ్ హియర్. వాచ్మ్యాన్, రాధ ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో నాకు ఈ క్షణం దాకా కూడా అర్థం కాదు సార్. అయినా ఇప్పటికి కూడా ప్రతి క్షణం తనే నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే రాధారాణిని చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను. ఆ కారణంగా ఐఎమ్ సారీ, నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను. కానీ మీ బామ్మగారు... నా ప్రేమ గోల మా బామ్మకు తెలియదు సార్.
పెద్ద ఆవిడే, బతికిన నాళ్ళు బతికిన మనిషి. బతికే ఈ 2-3 ఏళ్ళు ఈ విషయం చెప్పేవాడిని బాధ పెట్టడం ఇష్టం లేక నాలోనే దాచుకున్నాను. ఎలాగైనా నాకు త్వరగా పెళ్లి చేయాలని ఆవిడ పట్టుదల. ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. అయితే నువ్వు ఆ రాధారాణిని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకుని అంటావు? అవును సార్, తనను ముద్దు పెట్టుకోవడం నేను చేసిన మహా అపరాధం. అలా ఒక కన్నెపిల్లని ముట్టుకుని మలినం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరమైన పాపం. చాలా గొప్ప మనసు బాబు నీది. ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు, మానభంగాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మరొక పిల్లని పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోయిన కాలం ఇది. ఈ రోజుల్లో ఇంకా నువ్వింత న్యాయానికి కట్టుబడి ఉన్నావంటే యు ఆర్ గ్రేట్. ఓన్లే బాబు, నీ అంత మంచి మనిషికి అర్ధాంగి అయ్యే అదృష్టం నా కూతురికి లేదు. ఎవరి ప్రాప్తం వారిది. ఏరా బుద్ధులు, కాయ పండా చెప్పరా పిచ్చి సన్నాసి, కాయ పండా? మొక్కజొన్న పొత్తు. పోన్లే, పొత్తు కుదిరింది కదా. అమ్మాయ్యా బామా, లోపలికి వెళ్ళి ఒక కత్తిపేట పట్టరావే, రోకలైనా పర్లేదు. ఇప్పుడు అవి దేనికి రా తిక్క సన్నాసి? నేను చంపేయడానికి. కత్తిపేట అయితే పేక్కొస్తాను, రోకలైతే పచ్చడి చేస్తాను. అదేమిట్రా తింగర కుంక? నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా? మీ బంధువుకు ఉత్తరం రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గ మార్చి అంటూ కథలు చెప్తావా? అందులో తప్పేముందిరా? పిల్లనిచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దుబ్బడే నీకు. పోమ్మో, చివరిసారి చెప్తున్నాను విను. నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను కానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరతు మీద వచ్చే ఉద్యోగాలు నేను చేయను కాక చేయను. అలా ఉద్యోగం సంపాదించిన రోజునే నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈ లోపు కాదు. ఈ లోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తు కాగితాలు చెప్పినట్టు చెప్పేస్తాను, జాగ్రత్త. ఓ అబ్బో, ఆ ముక్కు మీద కోపం, ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే. నోరు మూసుకో. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ విధవకి ఎక్కడ రాసి పెట్టావు, ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం? ఇప్పుడు నేను మీకు రోజు మనం భుజించేటువంటి కాయగూరల్లో ఒకటైనటువంటి వంకాయ బొమ్మ వేసి చూపిస్తా. చూడండి, అందరు ఇక్కడ చూడండి. ఇలా ముందు గీయాలి. క్రీస్తు శకం 1658 నుంచి 1681 వరకు, అంటే ప్రభవనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి నుంచి విభవనామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి వరకు ఔరంగజేబు ఉత్తర ఇండియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా జైత్ర యాత్రలు సాగించాడు. One, 2, 3, 4. 5 క్లెరా, 6 కేశనాడి లేక ఆప్టిక నాడి. ఇక్కడి నుంచి చూడండి, ఇది క్లెరా. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని రెటీనా అంటారు. బాబు గోపి, ఫస్ట్ అవర్ అయిపోయింది, క్లాస్కి వెళ్లకుండా గోళీలు ఆడుతున్నావా? వెళ్ళైనా వెళ్ళు వెళ్ళు. ఓ అబ్బాయి పిచ్చినా, అమ్మో, నేను మీకు అమ్మో కుమారుణ్ణి అవుతానన్నమాట. వెళ్ళిరండి మాస్టారు అని నీ భాషలో నాకు చెప్పావన్నమాట. అమ్మో, నాకు బాధగానే ఉంది. అబ్బో అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మాస్టారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. రాకూడని టైం ఏం కాదు పటేల్ మాస్టారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? గోపి తలపిస్తాను రోజు రోజుకి పెరిగిపోతుంది మాస్టారు. నోటుకొచ్చిన బూతుకుతలు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మాస్టారు. రోలెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మాస్టారు. వాడు మిమ్మల్నే కాదు, హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు నా సర్వీసులో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు. అవును మాస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను. అందుకే ఈ మధ్య వాడి కంట పడకుండా చెట్ల చాటు నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూములోకి వచ్చి తగలడుతున్నాను. ఇలా అయితే ఎలా మాస్టారు? వాడు పొగడెత్తడానికి మనం ఏం చేయలేమంటారా? ఏం చెయ్యలేం మాస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికే మకుటం లేని మహారాజు పెద్దరాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వెధవ కనిపించిన వాడినల్లా కారుకోతలు కూస్తున్నాడు. గతంలో వాడిని మందలించిన పాపానికి 10 మంది మాస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు. ఆ పిల్ల రాక్షసుడికి బలైపోయిన అవధానుల మాస్టర్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా.
నాన్న నన్ను ఒక్కసారి తిట్టు నాన్న. తిట్టవు తిట్టు. వీడిని మనం ఏం చెయ్యలేం మాస్టారు, ఏమీ చెయ్యలేం. పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసి నువ్వు పోదావా అంటే మళ్ళీ ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికి చావు. ఇంతే, ఈ జన్మకి ఇంతే. ఇదిగో వాడి గురించి ఎవరితోనూ చెడుగా అనకండి. ఆ మాట తెలిస్తే మండి పడిపోతాడు రాయుడు గారు. మండి పన్నెడ్రా ఎరినా జీడి మామిడి తోటలో మందేస్తానని చెప్పి ఆ మందుని చెవిట్లంకలో అమ్ముకున్న నీ మీద మండి పడక నిన్ను ముద్దెట్టుకుంటాననుకున్నావుంటరా. రేయ్, అన్నిటికీ కట్టిపడేయండి. 4 రోజులు కూళ్ళక్కడ మార్చండి. దరిద్రం తీసుకురండి. రేయ్, నేను ఈ స్కూల్ కాడికి వెళ్ళానని ఇంట్లో చెప్పు. ఆడికి ఇవాళ డిఓ గారు వస్తానంట. కుక్కలు వచ్చేస్తున్నాయి బాబోయ్, కుక్కలు వచ్చేస్తున్నాయి. కుక్కలు వస్తున్నాయంటే ఆ తిక్క మనిషి కూడా వస్తున్నట్టే లెక్క. పదండి పదండి. ఏమండి పటేల్ మాస్టారు, అమ్మా రుద్రమదేవి, మీ ప్రేమ గోల తర్వాత చూసుందరు గాని ముందు రాయుడు గారు వస్తున్నారు. పదండి. నమస్కారం దొరవారు. ఏందయ్యా పంతుల్లో కళాశాలలో పాఠాలు చెప్పుకోకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? మీరు మా మీద అభిమానంతో అలా బూతు ప్రయోగం చేశారని మేము గ్రహించగలం దొరవారు. ఈ రోజు ఇన్స్పెక్షన్ కదా, డిఈఓ గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ లోపు తమరొచ్చారు. మా గుంటడు బాగా చదువుకుంటున్నాడా? ఎంత మాట! తమ పుత్రరత్నం జాతి వజ్రం కదండి దొరగారు. వయస్సులో చిన్నవాడైనా ఎంత విజ్ఞానం, ఎంత వినయ విధేయతలు. డియు గారు వచ్చేస్తున్నారు, డియు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి డియో గారు ఎట్టున్నారు? నమస్కారం రాయుడు గారు. రండి కళాశాలకి వెళ్దాం. సైలెన్స్. డిఓ గారు వచ్చేస్తున్నారు. ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి. లేవండి. రే బాబు, నీకు దండం పెడతాను, నా పరువు నిలబెట్టండిరా. లేవండిరా, లేవండి లేవండి. రండి సార్, కూర్చోండి. ఆ కుర్రాడు ఎవరండి? మా గుంటడు. అలాగా, ఆ కళే చెప్తుందిలేండి. కూర్చోండి కూర్చోండి. చూడండి బాబు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. 5 5 ఎంత బాబు? చెప్పు నాయన. 1211. మనిషికి గుండె ఎక్కడ ఉంటుంది? తలలో. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నా పాలేరు. ఏయ్, తిన్నగా సమాధానం చెప్పు. వేళ కూడా ఉందా? నీతో నాకు వేళకోలేంట్రా. ఇంకా చాలు, ఇన్స్పెక్షన్ అయిపోయింది. వస్తా. అయ్యా, దారి అటువైపు ఉంది. సారీ. అయ్యా, తమరి జీపు అక్కడుంది. సారీ. అయ్యా డిఓ గారు, తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్, జీపు. సారీ. అయ్యా, తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్, సీట్లో. సారీ. ఎరా పంతుళ్ళు, నీ ఎవరే? నా కొడుక్కి చదువు బాగా రావాలని నేను ఈ స్కూలు కట్టించి మీకు 7 జీతాలు ఇస్తుంటే మీరాడికి నేర్పిన ఇదా? చిత్తం. అయ్యా చిన్న తరువారు. ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి. వింటాం దొరగారు. మీ అందరికి 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుడిని చేయకపోయారో ఈ స్కూల్ పడగొట్టించి ఏడ రైస్ మిల్ పెడతాను, అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను, గుర్తుంచుకోండి. అమ్మో, చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. మా పట్ల ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు కూడా కరువైపోయారు నాయన. మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు. మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే రియో ఒలింపిక్స్ లో ఇండియాకి 94 బంగారు పథకాలు వచ్చినంత అందరూ కలిసి మీటింగ్ పెట్టారంటరా. చేర్పులు చెడిపోతే జాగ్రత్త. అమ్మో మహాప్రభు, ఆ శిక్ష మాకొద్దు. 6 నెలల లోపు
బుల్లి దొరవారికి మేము చక్కని శిక్షణ ఇస్తాం కదా. చూస్తానుగా 6 నెలల టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారో మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి.